రైట్. అయితే ఇంత జర్నీలో మీకు చాలా కాంప్లికేట్ అనిపించిన సర్జరీ ఏదన్నా ఉందా? కొన్ని ఫ్రాక్చర్స్ ఉంటాయండి. అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎముక బయటికి కనపడుతుంది. అలాంటి ఫ్రాక్చర్స్ కొన్ని ఉన్నాయి. అలాంటివి ఏంటి అంటే దే హ్యావ్ టు బి ట్రీటెడ్ ఇన్ 2 స్టేజ్ ఆర్ 3 స్టేజ్. ఓకే. మనము ఫస్ట్ ఎక్స్టర్నల్గా కొంచెము ఫిక్సేషన్ చేసుకొని అది ఇన్ఫెక్షన్ అవ్వకుండా చూసుకొని అవ్వట్లేదు అంటే దాని తర్వాత మళ్ళీ పర్మనెంట్గా ఫిక్స్ చేసి అలాంటి కొన్ని సర్జరీస్ ఉన్నాయి. అంటే స్టెప్ బై స్టెప్ టైం తీసుకునే ప్రాసెస్ కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్ ఉన్నాయి. అంటే మనము ఆ డిఫెక్ట్ ని ఏదైతే పుండు ఉందో అది ఎక్కువగా ఉంది అంటే వేరే దగ్గర మనం కండ తీసుకొని దానికి పెట్టి అలాంటి కాంప్లికేటెడ్ సర్జరీస్ కొన్ని చేశాము. అది దాట్ వాజ్ వెరీ కాంప్లికేటెడ్. ఒక కేసు చాలా గుర్తుంది. కాలి ఎముక కింది కాలి ఎముక ఒక 3-4 చోట్ల విరిగిపోయింది ముక్కలుగా. ఎముకకి ట్రీట్మెంట్ ఇవ్వాలి, పుండుకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో లోపటి నుంచి మనము బోన్ కి రాడ్ ఫిక్స్ చేసాము, బయట నుంచి వాళ్ళకి ఆ పుండుకి కవరింగ్ ఇచ్చాము, మళ్ళీ ఇంకొక దగ్గర వాళ్ళకి స్కిన్ గ్రాఫ్ట్ వేసాము. రైట్. ఇప్పుడు పైన హీల్ అవుతే కానీ లోపల బోన్ కి ఏం చేయలేము. అదర్వైజ్ స్కిన్ ఇన్ఫెక్ట్ అయితే ఇప్పుడు లోపల ఈ పుండు వల్ల లోపల కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు లెగ్ తీసేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో దట్ వాస్ వన్ ఆఫ్ ద కాంప్లికేటెడ్. సో అలా ఏం కాకుండా మేనేజ్ చేసాం. ఇట్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నైస్. సో మోస్ట్లీ అసలు ఆర్థోపెడిక్ అంటేనే చాలా కాంప్లికేటెడ్ అనే చెప్పుకోవాలి. అది చిన్న ఫింగర్ ఇలా ఏదన్నా ట్విస్ట్ అయితేనే ఫ్రాక్చర్ అయితేనే చాలా పెయిన్ ఉంటుంది. సో ఇలాంటివి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. అవును.